కూలీలకు ఏం తెలుసు? ఈ యొక్క వీడియోను తీసినటువంటి వ్యక్తి సుధీర్ మాహా టీవీలో చేసిండు, ఇప్పుడు ఛానల్ చేస్తున్నాడు 6 సంథింగ్. అతను ఆడికి వస్తాడు, ఏమాయా ఎవరో తెలుసా, మీరు విగ్రహం తీస్తున్నారు ఎవరో తెలుసా అంటే, ఎవడైతే మాకేం సార్, మాకు పనప్ప చెప్పి మేము తీసేస్తాను అని కూలోళ్ళు అంటారు. కూలోళ్ళకి ఏం తెలుసు? అది అంబేద్కర్ విగ్రహం, ఆయనకు చరిత్ర ఉన్నది, ఒక చారిత్రక నిర్మాత, బడుగు బలిగిన వర్గాలు కాదు అందరికి. ఈసారి ఈబీసీ కూడా పోయిన సంవత్సరం పోయిన ఎన్నికల ముందు మోదీ ప్రకటించిండు. ఆ ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్, అది రావడానికి కూడా అంబేద్కర్ కదా కారణం. మరి అన్ని వర్గాల ప్రజలకు అందరి వాడుగా ఉన్నటువంటి అంబేద్కర్ గారిని కూల్చేసేటప్పుడు నీకు అరవర్గం వాడు ఉండద్దా? కలిసాం మేము దళిత నేతలు మాకు ఎవరికైనా చెప్పిండా? యూనియన్లు ఉన్నాం కదా 30 ఏళ్ళకి వెళ్ళి, చాలా మంది ఉన్నారు కదా, 100కు పైగా దళితులు ఉన్నారు కదా జర్నలిస్టులుగా. మరి మాకు చెప్పిండా? ఎవరికి చెప్పిండు? ఎవరికి చెప్పి తీసిండు? నేను దళితులు అడుగుతలేను. ఒక చారిత్రక పురుషుని విగ్రహం తీసేటప్పుడు మీ కార్యవర్గంలో ఎవరన్నా ఉన్నారా? ఆడ పర్యవేక్షించిందా? ఏం చేసిండు? మెడకు ఉరితాడేసి ఏదో సద్దాం హుసేన్ తీసినట్టు తీసేసి అందులో పడేస్తే, తీసేసిన విధానాన్ని నేను వ్యతిరేకించిన. అంటే ఇది జరిగిన తర్వాత ఎప్పటికి మీకు తెలిసింది? 3 డేస్కి 3-4 డేస్ కి వీడియో మీ దగ్గరికి వచ్చింది. ఆ రోజు తెలిసినాక నేను తెల్లారే రియాక్ట్ అయినా. మా యూనియన్ తరఫున అందరికీ ఫోన్లు చేసిన, అందరికి చేసిన. నేను యూనియన్లకు అతీతంగా మనం చేద్దామని అందరికి పిలుపునిచ్చిన, కూర్చున్నా, ధర్నా చేసిన, రాస్తారోలు చేసిన. ఆడ మా వాళ్ళు 5గురు ధర్నా చేస్తున్న క్రమంలో వీళ్ళు పైన ఐజే వాళ్ళు మీటింగ్ కూడా పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకొని దిగిండ్లు కిందికి దిగి మరి మమ్మల్ని ఒక ముక్క అడిగి, మరి ఎందుకు బ్రదర్ ధర్నా చేస్తాను, మనం కలిసి మాట్లాడుకుందాం చేద్దామని అనలే, ఏమనలే. దిగిండ్లు ఏం చేసుకుంటారో చేసుకోవాలి, ఇవన్నీ నాగరాజు మీరు ఏం చేసినా ఏం కాదు, ఇంకా కొన్ని అసభ్య పదజాలం వాడి ఏం కాదు, ఇలాంటి మస్తు చూసినామని ఆయన. అంటే మొదట నాగరాజు సారే వాడారు అంటే అసభ్యంగా మాట్లాడడం, వాడిండు ఆయన ఆ పదాన్ని వాడిండు. తర్వాత సెక్రటరీ కూడా వచ్చిండు, ఆయన ఒక పదం వాడుకుంటా మస్తు చూసినాం అని చెప్పుకుంటా ఆయన చెప్పుకుంటా పోయిండు. అంతా చెప్పుకుంటా పోయిండు. వీళ్ళంతా జూనియర్స్ చెప్పుకుంటా పోయి వీళ్ళే ముందు స్టేషన్కి పోయిండు, సుబేదారి పిఎస్కి. వాళ్ళే వెళ్ళారు, కాదు ముందు వెళ్ళింది. వాళ్ళే వెళ్ళి స్టేషన్లు ఉంటే మాకు తెలిస్తే మేము పోయినాం కంప్లైంట్ ఇవ్వడానికి. మా మీద ఏమి ఇచ్చిండ్రు కంప్లైంట్ అంటే, నాన్ జర్నలిస్టులు. మీరు యూనియన్ 6 మెన్ కమిటీలో ఉన్నారు. మొన్న ఇల్లు ఏవైతే దాని గురించి చేసిండ్రో అందులో మీరు కూడా వన్ ఆఫ్ ద పార్ట్ చైర్మన్, కన్వీనర్. అవును, 6 మెన్ కమిటీ కన్వీనర్. ఆయన ఒక సభ్యుడు. నాన్ జర్నలిస్టులు ఎలా ఎట్లయితే 30 ఏళ్ళకి నేను ఆయన ఉద్యోగం, నేను ఆయన మా టీవీలోకి తీసుకున్నా.